ప్లీజ్ ఎలాగైనా ఏ జైల్లో ఉందో చూసి చెప్తే నేను వెళ్ళి మా అమ్మని కలుసుకుంటాను. కోర్టుకెళ్తే వివరాలు దొరికే అవకాశం ఉంది కానీ అది కూడా రిస్కే. సారీ అమ్మా. ఇవాళ నీ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన దాన్ని రేపు నీ లైఫ్ లోకి అడుగుపెట్టి నేను సొంతం చేసుకోకపోతానా? ఈ ఇంట్లో నేను, ఈ మనుషుల మధ్య నేను, ఈ గాజు మేడలో నేను అమ్మలా బ్రతకడం లేదురా, మర బొమ్మలా బ్రతుకుతున్నాను. మమ్మీ లేదంటే చదువుకున్న దాన్ని కనుక విడాకుల కాగితాలు మొహాన కొట్టి వెళ్ళిపోవాలి. కానీ ఆనాడు నేను ఆ రెండు చేయలేకపోయాను. కారణం నువ్వు. నీకోసం బ్రతకాలనుకున్నాను. మానసికంగా చచ్చిపోయి బ్రతుకుతున్నాను. నీకు తల్లి తండ్రి ఇద్దరు ప్రేమ అవసరం అనుకున్నాను. నేనే అవసరం లేని ఈ ఇంట్లో నన్ను నేనే విలువేసుకొని బ్రతుకుతున్నాను. నీకోసం నేనేదో త్యాగం చేశానని చెప్పడం కోసం ఇదంతా చెప్పడం లేదు రిషి. నాకిష్టం లేకపోయినా సినిమా రంగంలోకి నువ్వు అడుగు పెడుతున్నావు. నీ అడుగటు పడక ముందే నేను మాట అడిగి తీసుకోవడానికి నేను పడ్డ సంఘర్షణ నీకు అర్థమయ్యేలా చెప్పాను. ఏంటి మమ్మీ? నన్ను కాదని, మీ డాడీని కాదని నీకు నచ్చిన బాటలో వెళ్తాను అన్నా అమ్మగా నేను నీకు అడ్డు చెప్పలేదు. కానీ నాకిష్టం లేని ఆ రంగం నాకు ఎందుకు ఇష్టం లేదో పూర్తిగా తెలుసుకున్నావు గనక నాకు నువ్వు మాటివ్వాలి. సినిమా ప్రపంచం అందానికి ఆకర్షణకి మాత్రమే స్థానం ఇచ్చే అదో లోకం. ఆ లోకం మైకంలో పడి ఏ ఆకర్షణకో లోబడి ఏ ప్రలోభాలకో లొంగిపోయి నువ్వు మీ నాన్న చేసిన తప్పి చేస్తావని భయపడుతున్నాను. నువ్వెప్పటికీ అలాంటి తప్పు చేయవని నాకు మాట ఇవ్వు రిషి. నా మీద నీకు నమ్మకం లేదా మమ్మీ? నీ మీద కాదు, నువ్వెక్కబోయే జారుడు మెట్ల మీద నాకు నమ్మకం లేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ నువ్వు అంతెత్తును నిలబడితే చూడాలనుకుంటున్నాను తప్ప నా దృష్టిలో పాతాళంలో నిలబడ్డా మీ నాన్న పక్కన నువ్వు చేరటం నాకిష్టం లేదు. ఇది నేను నీ తల్లిగానే కాదు, ఒక ఆడదానిగా చెప్తున్నాను. మీ బామ్మల నేను నీ భార్య ముందు దోషిలా నిలబడదలుచుకోలేదు. నీ జీవితంలోకొచ్చే అమ్మాయి ఎంత పవిత్రంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో నువ్వు అంతే పవిత్రంగా ఉండాలని నీ భార్య కోరుకుంటుంది. అలా జరగని రోజు ఇంకో సీత ఇంకో అహల్యలా మారుతుంది. ఆ పాపానికి నేను ప్రత్యక్ష సాక్షిని కాలేను. నేను పడ్డ బాధ ఇంకో ఆడది పడటం నేను భరించలేను. మాటివ్వు రిషి, నువ్వు నువ్వుగానే ఉంటానని, మీ నాన్నలా మారనని నాకు మాటివ్వు. తప్పకుండా నువ్వు కోరుకున్నట్టే నేను ఉంటాను మమ్మీ. ఇంకో విషయం, నువ్వేం పోగొట్టుకున్నావో దానికి కారణం ఎవరో కూడా నాకు తెలుసు. ఇందులో నాన్న తప్పెంత నీ తప్పెంత అని నేను మాట్లాడదలుచుకోలేదు. ఒక మగాడికి పెళ్ళైందని
భార్యతో సుఖంగా సంతోషంగా ఉన్నాడని తెలిసి కూడా ఆ మగాడి జీవితంలోకి అడుగుపెట్టే ఆ మూడో మనిషిదే ముమ్మాటికి తప్పు. నేను నా లైఫ్లో ఎక్కువగా ద్వేషించేది ఇద్దరిని. ఒకరు నిన్ను నాన్నని దూరం చేసిన ఆ సౌదామిని, రెండోది మీ ఇద్దరిని నాకు దూరం చేసిన ఆ మేఘమాలని. దాన్ని నేను రోడ్డు మీద వదిలేశానన్న కారణంతో నాన్న నన్ను అమెరికాలో హాస్టల్లో ఉంచి చదివించాడు. ఎప్పుడో మీరొస్తే తప్ప ఇండియాకి ఏనాడు రానివ్వలేదు. అందుకే నన్ను ఒంటరిగా బతికేలా చేసిన ఆ మేఘమాలని నేను మామూలుగా వదిలిపెట్టను. అన్నయ్య, నేనిప్పుడు నీ అన్నను కాదు, 20 ఏళ్ల క్రితం యుద్ధానికి సిద్ధపడి ఇవాళ్టికి శిక్షణ పూర్తి చేసుకున్న ఒక సైనికుణ్ణి. అర్థమైంది. నేను అలాగే బయలుదేరుతున్నాను. ఈరోజే షూటింగ్ మొదలు కాబోతుంది. అక్కడ నువ్వు ఒక అద్భుతమైన నటిలా నటించక్కర్లేదు, అద్భుతమైన నటిలా జీవించాలి. తెర మీద ఎంత పేరు తెచ్చుకుంటావో నాకు అనవసరం. తెర వెనుక మన పగని ఎంత షేర్ చేసుకుంటావో అది ముఖ్యం. నాకు తెలుసు నేనొక పాముల పుట్టలోకి అడుగు పెడుతున్నానని, కానీ ఆ పాముల్ని ఎలా బుట్టలోకి వేయాలో నేర్చుకున్నాకే వెళ్తున్నాను. నువ్వు అనుకున్నది సాధిస్తావని నేను నమ్ముతున్నాను. అయినా నేను అనుకున్నది పూర్తి అయ్యేదాకా నాకు మనశ్శాంతి ఉండదు. నేనెళ్ళేది నీకోసమో నా కోసమో కాదు, అత్త కోసం, ఆమెకిచ్చిన మాట కోసం, మనల్ని పెంచి పెద్ద చేసి ఇవాళ ఇంతటి వాళ్ళని చేసినందుకు కృతజ్ఞత చెప్పుకోవడం కోసం. అది ఏ క్షణం కూడా నువ్వు మర్చిపోకూడదు. ప్రేమ అనే ఫీలింగ్ని ప్రేమించడం మొదలుపెట్టి నువ్వు పొరపాటును కూడా వాడి మీద జాలి పడకూడదు. ఒక ఆడపిల్లగా ఒక మగాణ్ణి నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా లొంగ తీసుకోవాలో నేను చెప్పక్కర్లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వీలైనంత త్వరలో ఆ రిషి నీ పాదాల దగ్గర పడుండేలా చేసుకోవాలి. అది నువ్వు అనుకున్నంత తొందరగా పూర్తి చేయలేకపోయినా నేను తలుచుకున్నాక ఓడిపోయే ప్రసక్తే లేదు. నా మాట దాటకుండా నన్ను వదిలిపెట్టి ఉండలేనంటూ నా చుట్టూ తిరిగేలా చేస్తాను. సరేనా? గుడ్. ఒక అన్నగా ఒక చెల్లితో చేయకూడని పని చేయిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావన్నయ్యా? మనిద్దరం మన కోసం పుట్టలేదని, అత్త పగం తీర్చే ఆయుధాలమని, ఇదొక్క పవిత్ర యుద్ధమని ప్రతి క్షణం గుర్తు చేసే నువ్వేనా ఇలా మాట్లాడేది? ఇది చెయ్యకూడని పనేం కాదు, నేను మాత్రమే చేయాల్సిన పని. బలానికి బలగానికి లొంగని రిషిని ప్రేమతో కట్టిపడేయడానికే వెళ్తున్నాను. ఇందులో నాకు తప్పేం కనిపించట్లేదు. థ్యాంక్స్. నీ మీద ఇంకో బాధ్యత కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ గౌరీశంకర్ చెల్లెలు అని తెలియకుండా జాగ్రత్త పడాలి. ఎవరు నువ్వు?
ఏంటలా చూస్తున్నా? ఇదేమిటి, పగేమిటి? మరి ప్రేమ సంగతి ఏమిటనేగా? ఇదేమిటో పగేంటో పక్కన పెడితే నీ మీద ప్రేమ మాత్రం నిజం. ఇక పగ విషయానికొస్తే మా అత్త మాత్రం ఏం చెప్పింది? నేను ప్రేమించమంది. నువ్వు నన్ను ప్రేమించేలా, నా కోసం పడి చచ్చేలా చేసుకోమంది. అదే కదా చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత మాత్రం ఏం జరుగుతుంది? బహుశా మా అత్త నిన్ను నీ కుటుంబానికి దూరం చేస్తుందో, నీ కెరీర్ ని డిస్టర్బ్ చేసి మీ వాళ్ళని సాధిస్తుందో. ఏం జరిగినా సరే నిన్ను నిన్నుగా ప్రేమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పోతే పోని అన్నిటికీ బదులుగా నేనుంటా. వస్తున్నా, నటిస్తా, ప్రేమిస్తా, నిన్ను సొంతం చేసుకునేదాకా పోరాడుతూనే ఉంటా. బాయ్. పోతే పోయాళ్లే, కారాపకు పదా. హలో సార్, ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి. ప్లీజ్ సార్, ప్లీజ్. వెంటనే హాస్పిటల్లో చేర్పించాలి. మేము తీసుకెళ్తాం అమ్మా, మేము తీసుకెళ్తాం. దిగు. మేడం, ఏంటి మేడం ఇది? మనుషుల ప్రాణాలంటే ఏ మాత్రం విలువలేదా? నీ పాటికి నువ్వు డాష్ ఇచ్చేసి ప్రాణం పోతున్నా వదిలేసి వస్తావా? పదరా పోలీస్ స్టేషన్ కి. మేడం ప్లీజ్ మేడం, వదిలేండి మేడం, ప్లీజ్ అండి.
నా డ్రైవర్నే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తావా? ఎంత ధైర్యమే నీకు? తప్పు చేస్తే వీడేంటి నిన్ను కూడా లాక్కెళ్ళి స్టేషన్లో పడేస్తా. ఏయ్, నా సంగతి తెలియక ఎక్కువగా వాగుతున్నావు. నాతో పెట్టుకోకు. నువ్వే దిగి మరీ గొడవకొస్తున్నావు. అయినా నీతో నాకేంటి? రేయ్ నడవరా. వీడు నా డ్రైవర్. ఆ దారిన పోయే దానయ్య నీకేమవుతాడని ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? సాటి మనిషి అవుతాడు. మనిషి విలువేంటో తెలియని నీకు ఎవరైపోతే నీకే. నాకలా కాదు. అక్కడ పెద్ద మనిషి ప్రాణం పోయేలా ఉంది. మర్యాదగా ఇద్దరూ వచ్చి ట్రీట్మెంట్ ఇప్పించండి. డామ్ ఇట్, ఎవడో కోన్ కిస్కా గొట్టంగాడు కోసం నేను నా పని వదిలేసుకొని రావాలా? వాడు ఉంటే ఎంత పోతే ఎంత? అలాంటి ముసలి వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే. ఏమన్నావ్? పోతే ఎంతనా? అది డబ్బు కాదు, ప్రాణం. ప్రాణం పోతే నువ్వు నీ డబ్బుతో ప్రాణం పోయగలవా? అసలు ఆడదానివేనా నువ్వు? మనిషిలా మాట్లాడడం నేర్చుకో ముందు. ఎంత మాట అన్నావే నన్ను? ఇదిగో వచ్చారు. ఏయ్, నీ పొగరేంటో ఇప్పుడు చూపించు. చాలా ఎక్కువ మాట్లాడుతుంది. మీరు వెళ్ళండి మేడం. ఈ మేడం సంగతి నేను చూసుకుంటాను. ఎనీవే థ్యాంక్స్ మేడం. ఊరికే వదలకండి. పదరా పద, నువ్వు పద. ఏ కానిస్టేబుల్, బీ కేర్ఫుల్, బీ ఇన్ యువర్ లిమిట్స్. ఏంటమ్మా నాకు లిమిట్స్ నేర్పిస్తున్నావు? కారుకు ఓనర్ అయినంత మాత్రాన దేశానికే రాణివైపోతావా? ఎక్కువ మాట్లాడితే మీ ఇద్దరిని తోచేస్తా. నడు హాస్పిటల్కే. ట్రీట్మెంట్ ఇప్పించి ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళాక నీ లెవెల్ ఏంటో చూపించు. హౌ డేర్ యూ? నేనెవరో తెలుసా? నువ్వెవరివైతే నాకేంటి? యాక్సిడెంట్ చేశావు. కారు స్టేషన్ ముందు పెట్టి నీ డ్రైవర్ని లోపల పెట్టి అప్పుడు నీతో మాట్లాడతా. అప్పటిదాకా నువ్వు కదలటానికి కూడా వీల్లేదు. ఓ మై గాడ్, టైం అయిపోతుంది. నేను ఏ ఆటోలోనే వెళ్తాను. నువ్వు కార్ తీసుకొని ఎక్కడికి రమ్మంటాడో అక్కడికి వెళ్ళు. 10 నిమిషాల్లో ఈ మహానుభావుడు నీకు దండం పెట్టి వెనక్కి పంపిస్తాడు. అబ్బచ్చా, భాషా సినిమాలో లాగా అంత ఫ్లాష్ బ్యాక్ ఉందా నీకు? నా బ్యాక్గ్రౌండ్ నువ్వు తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. ఇక లాభం లేదు. నాకు లేట్ అయినా పర్వాలేదు. ఇవాళ అటో ఇటో తేల్చేస్తాను. నీకంత బ్యాక్గ్రౌండ్ ఉంటే ముందు హాస్పిటల్కి వచ్చి ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి చూపించు నీ పరపతి. గౌరీ గారు, గౌరీ శంకర్ మీకేమవుతారు? మా అన్న. ఇటివ్వు, నీ అంతు తేలుస్తాను. అమ్మా, మీకు దండం పెడతానమ్మా. మీరు గౌరీ గారి చెల్లెలని తెలియక పిచ్చోండి నాకు మెంటలెక్కి సాయి కుమార్ లెవెల్లో ఏదేదో వాగానమ్మా. అమ్మా సారీ అమ్మా, తప్పైపోయిందమ్మా. మీరు వెళ్ళండమ్మా. పొరపాటును కూడా ఈ సంగతి గౌరీ గారి చెవిని వేయకండమ్మా. ముసలోడు దేవుందమ్మా, నా డబ్బులతో ట్రీట్మెంట్ ఇప్పిస్తానమ్మా. మీరు వెళ్ళండమ్మా, మీరు వెళ్ళండమ్మా. నాకు టైం లేదు కాబట్టి నీ టైం బాగుంది. డ్రైవర్ మేడం,
హాయ్ సార్. హలో అండి. వెల్కమ్. థ్యాంక్ యూ. మీ నాన్నగారు ఎన్ని సినిమాలు చేశారో మీకు తెలుసు, ఏ స్థాయిలో ఉన్నాడో మీకు తెలుసు. మనం ఏం చేయకపోయినా పర్లేదు కానీ ఆయన పేరు చెడగొట్టకూడదు. ఆ అమ్మాయిగా మీ హీరోయిన్.